హాయ్ అండి. ఏదైతే సత్తెనపల్లి టూర్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డిది చూసాం కదా! జనసంద్రం కనిపిస్తా ఉంది. మన పొదిలి వచ్చాడు. పొదిలిలో జనసంద్రం కనిపించింది. ఇలా దీన్ని డైవర్ట్ చేయడానికైతే కూటమి గవర్నమెంట్ అనుకోవచ్చు, లేకుంటే ఎస్పెషల్‌గా టీడీపీ అనుకోవచ్చు. చాలా దారుణంగా అయితే ప్రయత్నాలు అయితే చేస్తా ఉంది. అందులోనూ ఏదైతే అతను కాన్వాయ్ వెళ్తున్నప్పుడు ఒక మనిషి తగిలి పడిపోతే, ఆ పడిపోయిన వ్యక్తి చనిపోయాడంట. అస్వస్థతకు గురై హాస్పిటల్‌కి వెళ్ళే లోపే చనిపోయాడంట. కానీ ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా టీడీపీ నాయకులు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసి మీరు ఒక మనిషిని గుద్ది కనీసం అతన్ని ఆగి పరామర్శించకుండా డైరెక్ట్‌గా వెళ్ళిపోయారు. జగన్ ఇంత రాక్షసుడా అని అయితే మాట్లాడుతూ ఉన్నారు ఇమ్మీడియేట్‌గా. ఆ తర్వాత నేను అప్పుడు ఇమ్మీడియేట్‌గా వీడియో చేద్దాం అనుకున్నాను. అసలు ఎంతవరకు నిజం ఉన్నదో నాకు క్లారిటీ రాలేదు. అందుకని కొంచెం వెయిట్ చేశాను. ఒక రోజు మొత్తం వెయిట్ చేశాను. తర్వాత చూస్తే ఇమ్మీడియేట్‌గా పోలీసులు బయటకొచ్చి అది అసలు జగన్మోహన్ రెడ్డి కాన్వాయే కాదు. అది వేరే సంబంధించిన వెహికల్. ఆ వెహికల్ ద్వారా అతను గుద్దారు గానీ అసలు జగన్ కాన్వాయ్‌కి దానికి సంబంధం లేదని అయితే పోలీసులే కన్ఫర్మ్ చేసేసరికి కలిసి వాళ్ళ పరువంతా పోయింది. టీడీపీ నాయకులు ఎవరైతే వచ్చి ఆవేశంగా మాట్లాడారో వాళ్ళ పరువైతే పోయింది. కానీ ఇంకొక అపశృతి జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అక్కడ అటెండ్ అయ్యారో చాలామంది జనసంద్రంలో అక్కడ ఒక వ్యక్తి అస్వస్థతకు గురై చనిపోయాడు. అదొకటి అన్‌ఫార్చునేట్‌లీ. ఎందుకంటే చెప్పాను గదా! ఎక్కువ జనాలు గుమికూడినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ అనేది అక్కడ తక్కువగా ఉంటుంది. కొంచెం ఈ ఆస్తమా లేకుంటే హెల్త్ కొంచెం ఇష్యూ ఉన్న వాళ్ళైతే ఇలాంటి మీటింగ్‌లకి వెళ్ళకపోవడమే మంచిది. కొంచెం దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే కుర్రోళ్ళు కూడా చనిపోతా ఉంటారు. ఎక్కువ మీటింగ్‌లకి వెళ్ళినప్పుడు గాలాడక అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ పడిపోవడం వల్ల చాలామంది ఇలా చనిపోతూ ఉంటారు. అలానే ఒక వ్యక్తి అయితే చనిపోవడం చూసాం. దాన్నైతే ఈరోజు ఆ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, అలా మాజీ ఎమ్మెల్యేలు, అలానే విడుదల రజని మాజీ మినిస్టర్ ఆమె కూడా వెళ్ళి పరామర్శించడం చూసాం. కానీ ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో తొక్కాలని లేకుంటే నొక్కాలని అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఆ ఛాన్స్ నిన్న మిస్ అయిపోయింది. ఎందుకంటే అతను కాన్వాయ్ నిజంగానే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ తొక్కుంటే నలిసి ఇంకా రచ్చరచ్చ చేసి ఉండేవాళ్ళు. కాబట్టి ఈలోపే ఆల్రెడీ ఎగబడిపోయారు టీడీపీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్. నాకు కూడా కొన్ని వచ్చినాయి. కొన్ని అఫీషియల్ వెబ్‌సైట్‌ల నుంచి కూడా ఫాస్ట్‌గా అయితే వచ్చినాయి. జగన్ కాన్వాయ్ తగిలి మనిషి చనిపోయాడని అయితే. తర్వాత ఇమ్మీడియేట్‌గా పోలీసులు చెప్పేంత వరకు అయితే మనకు క్లారిటీ లేదు. నేను అందుకే వెయిట్ చేశాను. వెయిట్ చేసి వీడియో చేస్తున్నా. కాబట్టి దీన్ని బట్టి మనకు క్లారిటీ ఏందంటే జగన్మోహన్ రెడ్డి ఏ చిన్న తప్పు చేసి ఎక్కడ దొరికినా సరే ఇమ్మీడియేట్‌గా జైల్‌లో పెట్టడానికైతే సిద్ధంగా ఉన్నారు లోకేష్ చంద్రబాబు. అది చూసుకొని కొంచెం ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. కానీ జైల్‌లో పెడితే తెలిసిందే కదా! ఇంకా పెద్దోడైపోతాడు జగన్మోహన్ రెడ్డి. చూద్దాం మరి ఏం జరుగుద్దో. ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి సేఫ్ అయ్యారనుకోవచ్చు. ఆ కాన్వాయ్‌కి సంబంధించి ఎవరైతే మనిషి చనిపోయారో అది జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు. ఆయన కాన్వాయ్‌కి కూడా సంబంధం లేదు.